డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈసీఆబ్ కౌన్సిలింగ్ అయితే వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇంకెవరైనా మరి స్టార్ట్ చేయకపోతే చేసుకోండి. మరి ఈరోజు అయితే లాస్ట్ డేటు. ఈరోజు ఎవరైతే 30వ తారీఖు కదా, ఈరోజు 5 గంటలలోపు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో 31 జూలై 10 గంటలకి వాళ్ళకి మాకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలాంటి అవకాశాన్ని వదులుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు సాయంత్రానికి వెబ్ ఆప్షన్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ ప్లస్ వెబ్ ఆప్షన్ ప్రక్రియ అయితే కంప్లీట్ చేయండి. తర్వాత ఏంటంటే మనము ఇంకా టైం ఉందనుకో హర్రీ బర్రీగా ఉండకూడదు. మనకు కొంచెం టైం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ కొద్దిగా తర్వాత చూసుకోవచ్చు. లాస్ట్ మినిట్లో అయిపోయిన తర్వాత అది మర్చిపోయి ఇది మనము 2 రోజుల ముందు కానీ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం అనుకో, ఒకవేళకి ఎలా ఉంటుందంటే పడుకునేటప్పుడు గుర్తొస్తాయి, అయ్యో నేను అది, అప్పుడు మీరు మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదే మీరు లాస్ట్ మినిట్ వరకు చేయకుండా వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేయకుండా ఉన్నారంటూ ఫినిషింగ్ వర్క్ చేయలేరమ్మా. లాస్ట్ 2 days ముందు మరి 2 days ముందు అనగా వెబ్ ఆప్షన్స్ ఫినిష్ చేసుకున్నారనుకోండి, ఫినిషింగ్ వర్క్ ఏమైనా మర్చిపోతే అవి సరిదిద్దుకునే అవకాశం అయితే కలుగుతుంది. ఈ వీడియోలో మనకి IIIT శ్రీ సిటీ, మనకి IIIT శ్రీ సిటీ కూడా నంబర్ 1 శ్రీ సిటీ మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో దగ్గరగా ఉంది, చిత్తూరులో ఉంది. కాబట్టి ఇది కూడా మంచి, ఇక్కడ కూడా ఫీజులు కొద్దిగా ఎక్కువ, ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయని మరి వినిపిస్తుంది. మరి శ్రీ సిటీలో దాదాపు 81 సీట్లు ఉన్నాయేమో గుర్తుపెట్టుకోండి. 81 శ్రీ సిటీలో కూడా మంచిది. ఇక్కడ సిఎస్సి ఉంది, ఏఎంఎల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 3 బ్రాంచ్లు అయితే ఇక్కడ ఉండట్టుండే. చూద్దాం మరి కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని సీట్లు అయితే మిగిలి ఉన్నాయో ఒకసారి చెక్ చేయాలి. ఓపెన్లో బాగానే ఉండే 50 సీట్ల దాకా ఓపెన్ స్టూడెంట్స్కి ఉండే. సిఎస్సి 4 21 సీట్లు ఉన్నాయి, భారీగానే ఉన్నాయి. తర్వాత 4 సీట్లు ఫీమేల్కి ఉండే. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 11, ఫీమేల్కి 4 ఉండే. ఈసీఈ ఆర్టిఫిషియల్ 9 ఉండే, ఫీమేల్కి 2 సీట్లు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఎన్ని సీట్లు ఉంటాయి ఈడబ్ల్యూఎస్కి, మరి ఈడబ్ల్యూఎస్ 4 ఉన్నాయమ్మా. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మరి ఈడబ్ల్యూఎస్ కంటే నా సజెషన్ ప్రకారం మీరు జనరల్గా ఉండటమే మేలు. ఇప్పుడు 84 ఉండేది చూడండి. అవకాశాలు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి వెరీ ఫ్యూ ఆపర్చునిటీస్. మరి అదేవిధంగా అమ్మాయిలకి సిఎస్సి 1 సీటే ఉంది, ఆర్టిఫిషియల్లో 1. ఓబీసీకి 12 బాగానే ఉంటాయి. ఓబీసీ సిఎస్సి 6 సీట్లు ఉన్నాయి, అమ్మాయిలకి సిఎస్సి 3, ఈసీఈకి 1 సీట్ ఉంది అమ్మాయిలకి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1 ఉంది, అమ్మాయిలకి 1 సీట్ ఉంది. మొత్తము 12 సీట్లు అయితే ఇక్కడ. ఇక 8 సీట్లు ఉన్నాయేమో, ఓవరాల్గా 8 సీట్లు ఉన్నాయి. ఎస్సీ స్టూడెంట్స్ 3 సీట్లు ఉన్నాయి, సిఎస్సి అమ్మాయిలకి 2 సీట్లు, ఈసీఈ 3 సీట్లు అయితే ఇక్కడ ఉండటం జరిగింది. ఎస్సీ బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ కూడా జారు, ఎందుకంటే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ లేదమ్మా. ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి హ్యాస్ టు పే మినిమం 2 lakhs రూపీస్, 1 lakh రూపీస్ హాస్టల్కి మొత్తము 3 లక్షలు అవుతుంది ఫీజు పేమెంట్. కూడా మీరు పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ జోసా కౌన్సిలింగ్లోకి వెళ్ళినట్టయితే అక్కడ మీకు అన్ని ఇన్స్టిట్యూట్లు దాదాపు IIITs, IITs, NITs అన్నీ కూడా అక్కడ లిస్ట్ అయితే ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి దాన్ని కూడా. మొత్తం ఇక్కడ సిఎస్సి 2 ఉన్నాయి న్యూట్రల్, అమ్మాయిలకి 1 ఉంది సిఎస్సి, ఈసీఈ 2 ఉన్నాయి. మొత్తము 5 సీట్లు అయితే ఇక్కడ ఉంటుంది. మరి స్టూడెంట్స్ ఎవరైనా ఇంకా ఈసీఆబ్ జారాలనుకుంటే మిస్ అయితే ఒకసారి మరి దృష్టిలో పెట్టుకుని ఎంసెట్ కాలేజీల కంటే మీరు జిఎఫ్టీలో చేరితే ఇంకా బెటర్గా ఉంటుంది. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దాదాపు అక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10 కాలేజెస్ తప్పితే ఇంకా అంత సీన్ ఉన్న కాలేజీలు ఏమి కనబడలేదు. ఒక ఓవరాల్గా ఎంసెట్ కాలేజీల కంటే జిఎఫ్టీ కాలేజ్ కొద్దిగా బెటరు. మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మరి ఈసీఆబ్కి వెళ్ళండి. మరి మెంటర్షిప్ చేరినా జరగకపోయినా మీరు పార్టిసిపేట్ చేస్తే ఇంకా మరి ఈసీఆబ్ షెడ్యూల్ చూసినట్టయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయిందో. ఈరోజే రిజిస్ట్రేషను మరి ఎవరైతే డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ ద చాయిసెస్ ఫిల్డ్ బై 30వ తారీఖు 5 గంటలలోపు ఎవరైతే మరి చాయిస్ ఫిల్ చేసుకున్నారో వాళ్ళకి 31వ తారీఖు 10 గంటలకల్లా మార్క్ వచ్చేస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. మనకి ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషను 3వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ ఉంది. దాసా ఈసీఆబ్ స్పెషల్ రౌండ్కి 3 వరకు రిజిస్ట్రేషన్ ఉంది. మీరు మార్కులో కానీ రావాలంటే 31 వరకు వచ్చేస్తుంది. మరి రిజల్యూషన్స్ 4 వరకు ఉంది. మరి చాయిస్ ఆటో లాకింగ్ 5వ తారీఖు కల్లా క్లోజ్ అయిపోతుందమ్మా. చాయిస్ ఫిల్లింగు, చాయిస్ లాకింగు మొత్తము 5వ తారీఖు కల్లా క్లోజ్ అయిపోతుంది.
మరి ఫస్ట్ రౌండ్ 6వ తారీఖు 5 గంటలకల్లా వస్తుంది. అంటే 5-6 గంటలకల్లా ఆ ప్రాంతంలో మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. 6వ తారీఖు మనకి 5 గంటలకల్లా మరి ఫస్ట్ రౌండ్ సీట్ అలొకేషన్ అయితే వస్తుంది. రెండోది 12వ తారీఖు వస్తుంది. ఇక తర్వాత 14 ఆన్లైన్ రిపోర్టింగ్ అవన్నీ చేయాలి. 13 నుంచి 18 వరకు అందరూ క్లాసులకు వెళ్ళాలి. మీ రెస్పెక్టివ్ ఎన్ఐటీస్లో కానీ, IIITస్లో కానీ, GFTస్లో కానీ ఆ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఆ వెబ్సైట్లో మీరు ఎప్పుడు ఏ టైంకి రావాలి, ఎప్పుడు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుందో అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయి, చూసుకోవచ్చు హ్యాపీగా. మీరు NIT వరంగల్ మీ యొక్క వెబ్సైటులోకి వెళితే ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయేమో చూసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.